మీకు ఎందుకు మనసు వచ్చిందో రైతు భరోసా కేంద్రాలు అనేటువంటివి మూసేయాలనేటువంటిది అర్థం కావడం లేదు. కానీ గతంలో రైతులు ఉండేవి కాదు. ఎక్కడన్నా ఏదన్నా సమస్య వస్తే వెంటనే ప్రభుత్వం దృష్టికి వచ్చేది, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకునేది. ఎక్కడైనా సరే వాటికి సంబంధించినటువంటి దాంట్లో నకిలీ విత్తనాల సరఫరా మీద గట్టి నిఘా ఉండేది. గ్రామ స్థాయిలో ఉండేటువంటి అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు నేరుగా వెళ్ళి రైతు భరోసా కేంద్రంలో ఉండేటువంటి అధికారులు నేరుగా శాస్త్రవేత్తలాగా వ్యవహరించేవాడు. ఎక్కడైనా ఏదైనా చిన్న పొరపాటు జరిగిందంటే వెంటనే స్పందించేవాడు, వెంటనే జిల్లా కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇచ్చేవాడు, జిల్లా కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉండేది. ఈరోజు ఎప్పుడైతే ఆర్బీకేలు పటిష్టంగా పనిచేయలేదో, వాటిని నిర్వీర్యం చేయాలనుకున్నారో, నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, అన్ని రకాలైనటువంటి సమస్యలతో ఈరోజు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వ్యవస్థ ఉండకూడదు. రైతులు ఇన్ని ఇబ్బందులు పడ్డా పర్వాలేదు. ఈరోజు మిర్చి రైతులు తీవ్ర ఎక్కట్లు పడుతున్నా చంద్రబాబు చోద్యం చూస్తున్నాడు. ధాన్యానికి సంబంధించి, వరి ధాన్యానికి సంబంధించి గతంలో పాపం రైతులు ఇబ్బంది పడ్డారు. మరలా ఈరోజు లేట్ ఖరీఫ్తో నెల్లూరు జిల్లా లాంటి దగ్గర ఈరోజు ధాన్యం వస్తే వాటికి సంబంధించి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. చోద్యం చూడడం తప్ప ఎక్కడా కూడా ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వ్యవస్థ ఉండకూడదు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవస్థల గురించి మాట్లాడకూడదు. మంచిదే, నువ్వు రైతు భరోసా కేంద్రం అన్నావు, ఆ పేరే మార్చాలనుకుని రైతు సేవా కేంద్రం అనుకున్నావు. రైతు సేవా కేంద్రం పెట్టుకుంటావా, ఇంకో పేరు పెట్టుకుంటావా, నీ ఇష్టం. కానీ ఆ వ్యవస్థని నిర్వీర్యం చేయాలా? రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు రాకూడదు. కాబట్టి ఈ వ్యవస్థ ఉన్న రోజులు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తుంటాడు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ అని. కాబట్టి దీన్ని నిర్వీర్యం చేసేస్తే అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు తీసినటువంటి ఈ వ్యవస్థ నిర్వీర్యం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు లేకుండా పోతాడు రైతులకు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో రైతులు కొడుపుకుంటున్నాం. 10,778 రైతు భరోసా కేంద్రాలు, 10,778 రైతు భరోసా కేంద్రాలు ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని గర్వంగా చెప్పగలం. ఈరోజు రైతులు కూడా రైతు భరోసా కేంద్రాల వల్ల మాకు ఉపయోగం, మాకు ఎరువులు కావాలన్నా ఏది కావాలన్నా సరే నేరుగా రైతు భరోసా కేంద్రాల ద్వారా వచ్చాయి. అమ్మకాలు రైతు భరోసా కేంద్రాల ద్వారా జరుపుకున్నాం. ఈసారి ఎరువులు కొనాలి అంటే 270 రూపాయలు ఉన్నటువంటి యూరియా బస్తా 350 నుంచి 400 రూపాయలు కొనుగోలు చేశారు. గతంలో అయితే నేరుగా రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళిపోతే అక్కడ నుంచి రైతులు అంటే రైతుల ముంగిటికే టెస్టెడ్ అండ్ లేబుల్డ్, ఎక్కడ కూడా మళ్ళీ లేకుండా టెస్ట్ చేసినటువంటి, ప్రయోగశాలలో టెస్ట్ చేసినటువంటివి పంపించేటువంటి వాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎవడి పాటి కొడుకు కాకపోతే పాపం ఈరోజు పంట దిగుబడి తగ్గిపోయిందని, 3 ఇంచులకే మామూలుగా వెనుదీస్తుందని చెప్పి చిన్ననే పంట పెరగకుండానే ఈరోజు గంట కడుతుందని రకరకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయి. వీటన్నిటికీ కారణం ఏమిటి? మీరు రైతుల పట్ల నిర్లక్ష్యం చేయడం, గ్రామంలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యించాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేయడం. ఎంతమంది ఈరోజు దానికి సంబంధించి ఉచిత పంటల బీమా దగ్గర నుంచి ఏదన్నా నష్టం జరిగితే వెంటనే అంచనా వేయించడం, అదే సీజన్లో దానికి సంబంధించినటువంటి ఆ నష్టాన్ని ఏదైతే ఉందో ఇన్పుట్ సబ్సిడీ వెంటనే ఆ సీజన్లోనే రిలీజ్ చేయడం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేయగలిగామంటే రైతు భరోసా కేంద్రాలు ఆయువు పట్టులాగా పనిచేశాయి కాబట్టి, గ్రామ స్థాయిలో వాస్తవాలు తెలుసుకోగలిగాం కాబట్టి, ఈ క్రాప్ బుకింగ్ ద్వారా వాస్తవాలు బయటపడగలిగాయి కాబట్టి, ఎవరు ఏ పంట వేశారు, ఏ పంట నష్టం కలిగింది అనేటువంటి అన్ని అంచనాలు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి గిట్టుబాటు ధర కల్పించడంలో కానీ, నష్టం వచ్చినప్పుడు కానీ రైతు భరోసా కేంద్రాలు పనిచేస్తే ఎంత సమర్థవంతంగా పనిచేసాయి అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఒక మాటలో చెప్పాలి అంటే ఈ రైతు భరోసా కేంద్రాలు అన్నదాతల పాలిట దేవాలయాలుగా పనిచేస్తాయి. ఏది కావాలన్నా రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడింది. వాటికి సంబంధించినటువంటి దాంట్లో దాదాపుగా 16,000 మంది పట్టభద్రులు ఈరోజు పనిచేసి వాళ్ళందరినీ కూడా ఎంపీఈఓలు, గోపాల మిత్ర అనేక రకాలైనటువంటి సేవలు అందించేటువంటి అవకాశం ఏర్పడింది. వాళ్ళందరూ కూడా కోఆర్డినేషన్తో, ఒక మంచి సమన్వయంతో ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే ఆ మండలానికి సంబంధించి కానీ, ఆ గ్రామానికి సంబంధించి కానీ పనిచేసేటువంటి దాన్ని ఈరోజు దాదాపుగా ఎన్ని రకాలైనటువంటి రొయ్యల సీడ్ దగ్గర నుంచి, పశుగ్రాసం దగ్గర నుంచి, ఎరువుల దగ్గర నుంచి, విత్తనాల దగ్గర నుంచి, పురుగు మందుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఆర్బీకే ద్వారా ఇవ్వగలిగాం. పంటలకు సంబంధించినటువంటి దాంట్లో అనేక రకాలైనటువంటి కోల్డ్ రూమ్స్ కానీ, కలెక్షన్ సెంటర్స్ కానీ ఏది కావాలన్నా ప్రతిదానికి ఆర్బీకేలు రోల్ మోడల్ లాగా పనిచేసి, ఆర్బీకేలకు సంబంధించి పొరుగు రాష్ట్రాలు, ఈ దేశంలో ఉండేటువంటి పొరుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి ఇథియోపియా, వియత్నాం నుంచి ఎంతోమంది వచ్చి బృందాలు ఈరోజు మా దేశాల్లో కూడా వీటిని ఏర్పాటు చేయాలని చెప్పి ఎన్నో సంస్థలు ఈరోజు ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థగా ఉన్నటువంటి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, అదేవిధంగా నీతి ఆయోగ్, ఆర్బీఐ, వీటన్నిటితో పాటు ఐసీఏఆర్